హక్కు లేకుండా పోయింది, ప్రైవసీ లేకుండా పోయింది. ఆమె బిడ్డలకు కానీ ఆమెకు కానీ ఓ రకంగా వీళ్ళు డామినేటింగ్ వ్యవహారం చేస్తూ ఉంటే ఆమె ఒక విక్టిమ్ లాగా ఫీల్ అవ్వాల్సి వచ్చింది. బట్ జగన్ చూసుకుంటూ ఉంది. అలాంటి సందర్భంలో రాజశేఖర రెడ్డి మరణం ఒక రకంగా ఆమెకి రిలీఫ్. అంటే రాజశేఖర రెడ్డి మరణం తర్వాత వీళ్ళిద్దరే డామినేట్ చేస్తున్నారు. చేసిన టైంలో వివేకానంద రెడ్డి ఒత్తిడి తగ్గింది. ముగ్గురు చేసేవాళ్ళు డామినేషన్ ఇంట్లో. ఈ ముగ్గురు డామినేషన్ లో వివేకానంద రెడ్డి డామినేషన్ తగ్గిపోయింది అనుకుంటే మళ్ళీ వివేకానంద రెడ్డి వెనక్కి వచ్చాడు కాంగ్రెస్ నుంచి ఓడిపోయిన తర్వాత. వెనక్కి వచ్చి ఏం చేశాడు, విజయమ్మని షర్మిలతో మాట్లాడుకుని మళ్ళీ పార్టీలో చేరాడు. ఎవరు చేర్చుకున్నారు? జగన్ చేర్చుకున్నాడా? కాదు, వీళ్ళ ద్వారానే ఏరిపోయినట్టు ప్రకటించుకున్నాడు. ప్రకటించుకున్నప్పటి నుంచి మళ్ళీ ఆ ఏరియా మీద ఆధిపత్యం బిగించేశాడు. ఈ సందర్భంలో ఏం చేశాడు, జగన్ పట్టించుకోవట్లా. కడప ఎంపీ వివేకానంద రెడ్డి ఆశించాడు, జగన్ అవినాష్ రెడ్డికి ఇచ్చాడు. మళ్ళీ ఇచ్చాడు కాబట్టి ఆ టికెట్ తీసుకుందాం అనుకున్నాడు. జగన్ ఆ టికెట్ని అవినాష్ రెడ్డికే కన్ఫర్మ్ చేశాడు. కాబట్టి ఇతను ఏం చేశాడు, స్పర్ధను పెంచాడు. ఏది, మీరు తీసుకోవాలి, నువ్వు తీసుకోవాలి, లేకపోతే అమ్మాయి తీసుకోవాలి, మధ్యలో అతనికి ఎవడికి, అవినాష్ రెడ్డి ఎవడు, వాళ్ళ ఫ్యామిలీ కదా, మనకెందుకు తీసుకున్నట్టు, ఇట్లాగా ఈ కసి ఇక్కడ పెరిగింది.